ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 2023 కదా. అంటే మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి? లెక్క ప్రకారం 2028 కదా. కానీ ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెర మీదకి రావడం చర్చనీయాంశం అవుతోంది. అదేంటో చూద్దాం. 2028 కాదు, 2029 అసెంబ్లీ ఎన్నికలపై రేవంత్ కామెంట్స్. జమిలీ తథ్యమంటున్న సీఎం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జమిలీ ఎన్నికల అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ మీడియా ప్రతినిధుల చిట్చాట్లో జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా శాసనసభలో అదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో వచ్చే ఎన్నికలు ఈ 2028లో కాదు, 2029లోనే ఉంటాయనే గుసగుసలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ధీమాను చూస్తుంటే జమిలీ ఎన్నికలపై ఆయన గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగబోవని, 2029లోనే జరుగుతాయని, ఆ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోందని ఇటీవల ఢిల్లీలో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నిండు సభలోనూ అదే స్టైల్లో కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ని తొక్కి పెడతామంటూ సవాల్ చేసిన రేవంత్ ఆ కోపంలోనూ టంగ్ స్లిప్ అవ్వకుండా 2029లో తొక్కకపోతే చూడాలంటూ ఎన్నికలెప్పుడనే విషయంలో పెద్ద హింట్ ఇచ్చారు. అధ్యక్ష, బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. ఓవైపు జమిలీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం, నియోజకవర్గాల పునర్విభజనపై నేతలు, పార్టీల ఆశలు, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, చాన్నాళ్లుగా రకరకాల చర్చలు జరుగుతున్న వేళ అసలు 2029లోనైనా మూకుమ్మడి సాధ్యమా అనే ముచ్చట ఇప్పుడు తెర మీదకొచ్చింది. మరోవైపు 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతోనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు 2024లోనే ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. దీనికి అనుగుణంగా డిసెంబర్ 2024లో లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా వేసింది. కాగా 2 దశల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది కోవింద్ కమిటీ. మొదటి దశలో లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు, 2వ దశలో మున్సిపాలిటీలు, పంచాయతీల వంటి స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల్లో పూర్తి చేయాలని నివేదిక ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ అవసరం కావడం, రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు రావడం జమిలీ ప్రాసెస్ను లేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.